హాయ్ ఫ్రెండ్స్, వయసులో సంపాదించుకున్న ఆస్తన్నా తోడించుకోండి, లేదా సంపాదించుకున్న రెక్కల కష్టాన్ని ఎప్పుడూ కూడా వృధాగన్నా చేసుకోమాకండి. ఏదీ లేనప్పుడు, ఒంటరితనంతో కుంగిపోయేటప్పుడు, నీకంటూ ఆదరించేవాళ్ళు లేనప్పుడు, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను దూసుకొని నిన్ను వాడుకొని నీకు పెట్టాలన్నప్పుడు, నీ వయసు వాడిపోయినప్పుడు నీకు అండగా ఉండవలసిన వాళ్ళే ఫ్రెండ్స్ ఎవరు కూడా నిలబడలేరు. పట్టడి మెతుకులు పెట్టేవాళ్ళు కూడా ఆఖరికి ఏముంది నీ దగ్గర పెట్టడానికి అంటుంటారు. అందుకనే చాలామంది కూడా డబ్బుతోనూ ఆశతోనూ ఇల్లు బాకిలతోనూ బంగారంతోనూ తనకు స్తోమతున్న వరకు సంపాదించుకొని దాపెట్టుకునే రోజుల్లో ఉన్నారు. ఇప్పుడు దాపెట్టుకున్నది కూడా దోసుకొని చంపేసే విధంలో జనాలు దిగజారిపోతున్నారు. వయసు అయిపోయిందంటే ఏదో కాసిన డబ్బులు దాచుకుందామంటే బ్యాంకులు మోసం చేస్తాయి అని భయం. వయసులో ఉన్న తర్వాత రెండో బంగారం సంపాదించుకుని దగ్గర పెట్టుకుందామంటే దొంగలు చంపుతారేమన్న భయం. ఏదో ఇల్లు వాకిలి ఉంటుంది కదా, ఏదో కనీసం 4 ఇళ్ళు పని చేసుకునైనా తిని ఇంట్లో పడి ఉండొచ్చు కదా అని అనుకుంటే కనుక స్వార్థంతో బంధువులు స్నేహితులు అది నాది నీది అని ఒంటరిని చేసి అనాథలు చేసి ఎక్కడ లాక్కుంటారో అని భయం. ఏ మనిషికి ఎక్కడా కూడా నా అనేవాళ్ళు లేనప్పుడు, నీ కుటుంబ సభ్యులే నీకు శత్రువులుగా మారినప్పుడు, నీ బంధాలే నీకు ఇలువనివ్వనప్పుడు, నీ రెక్కల కష్టమే నువ్వు అనుభవించలేని స్థితిలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఎవరిని నమ్ముకోవాలి అనే దానికి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కొట్టుమిట్లాడుతున్నారండి. ఏ మనిషిని నమ్మినా ప్రమాదం ఎక్కడ ముంచుకొచ్చిద్దో, ఎవరిపై ఆధారపడితే ఎవరు నన్ను ప్రేమిస్తారో ఆదరిస్తారో తెలియదు. అన్యాయంగా పోతే ఏముందని దగ్గర పెట్టడానికి అంటారు. ఏమన్నా కూడబెట్టుకుందాము అనుకుంటే కనుక ఎక్కడ చంపుతారో అన్యాయంగా తీసుకుంటారో అనే భయం. భయం భయం భయంతో ఫ్రెండ్స్ ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వయసు అయిపోయిన వాళ్ళు కావచ్చు, వయసులో ఉన్నవాళ్ళు కావచ్చు, దొంగల భయాలతో అన్యాయాలతో అక్రమాలతో మోసాలతో సమాజం కొట్టుమెట్లాడుతుంది ఫ్రెండ్స్. ఎవరు ఎటుపోతున్నారో కూడా తెలియట్లేదు. ఏ న్యాయం ఎక్కడ నిలబడుతుందో తెలియదు. ఎవరి ప్రేమ ఎవరిని కాపాడిద్దో తెలియదు. ఎవరి ఆలోచన ఎక్కడ నిలబడుతుందో కూడా తెలియదు. ఏ క్షణం ఎలా మారుతుందో ఈ సమాజంలో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఎవరిని నమ్మటానికి వీలు లేకుండా తల్లిని పిల్ల నమ్మట్లా, పిల్లని తల్లి నమ్ముకోకుండా కన్న కూతురే కన్న తల్లిని చంపించే కాడికి వస్తున్నప్పుడు, చంపుతున్నప్పుడు స్వార్థం కోసం అవిశ్వాసం కావచ్చు, నమ్మకం లేనితనం కావచ్చు, అడ్డమవుతుందనే విధానంతో కావచ్చు, ఒక కూతురు ఎప్పుడైనా కన్న తల్లికి మంచే చెప్పిద్ది అనే ఒక ఆలోచన లేని విధానంతో కన్న తల్లి మీదే కచ్చలు పెంచుకొని రాళ్లతో గొడ్డలతో చంపేసి కన్న తల్లి శరీరాన్ని కూడా అమ్మ అని తన గర్భంలో తన జన్మించింది కనికరమన్న లేకుండా ఫ్రెండ్స్ కఠినంగా చంపడానికి సమాజంలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ రాతి గుండెలుగా మారటానికి కారణం ఏమై ఉంటుందో ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి. అది ఎవరైనా కావచ్చు, ఎలాంటి వాళ్ళైనా కావచ్చు. మనిషిలో మార్పు ఎప్పుడైతే మొదలవుతుందో ఫ్రెండ్స్ సమాజానికి అప్పుడే చీడ పురుగులాగా తయారవుతుంటారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకోవడానికి అలవాటు పడుతూ ఉంటారు. ఏదో ఒక మంచి చేస్తే సరే ఉంది, చెడు చేసేవాళ్ళు కూడా జైళ్ళల్లో పోయొచ్చి కూడా అన్యాయాలు అరాచకాలు అనుభవించి కూడా 10 మందిలో తలెత్తుకొని బ్రతికేవాళ్ళు ఫ్రెండ్స్ ఎంతటి ఘోరాలనైనా చేయటానికి, ఎంతటి నీచానికైనా దిగజారడానికి వాళ్ళు వెనక ముందు ఆటలేదు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళని ఎప్పుడూ కూడా దూరంగా ఉంచండి. అది పాపానికో పుణ్యానికో తెలియక మోసపోయి జైల్లోకి పోయితే సరే ఉంది, కానీ తప్పు చేసి ఎవరైతే హత్య చేసి కావచ్చు, పాడు చేసి కావచ్చు, ఒకళ్ళ జీవితంతో ఆడుకొని కావచ్చు, ఒక ఆడదాన్ని అన్యాయం చేసి కావచ్చు, ఒక ఆడదాని జీవితాన్ని ఎప్పుడైతే శరీరాన్ని పాడు చేసి జైలుకు వెళ్ళి తిరిగి వచ్చినాడు కావచ్చు, అలాంటి వ్యక్తులతో ఫ్రెండ్స్ ఎవరైనా ఏ స్నేహం అయినా సరే ఉంది, దూరంగా ఉండండి. వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా కావచ్చు, వాళ్ళ ఉన్న విషాన్ని, వాళ్ళ ఉన్న స్వార్థాన్ని, వాళ్ళ ఉన్న కఠినత్వాన్ని మంచి వాళ్ళ మనసుల్లో కూడా ఎక్కెత్తుంటారు. నీ స్నేహితుని బట్టే నీ ఆలోచనలు మారుతాయి, నీ ప్రవర్తన బట్టే నీ నిర్ణయాలు మారుతుంటాయి. నీలో ఉన్న ఆలోచన మంచిదైతే 10 మంది బాగుపడతారు. నీలో ఉన్న ఆలోచన న్యాయమైందైతే ఒక కుటుంబం నిలబడగలిగిద్ది. నీలో ఉన్న ఆలోచన పాడుదైతే అదే ఆడది బలవగలిగిద్ది, అదే ఆడదే అన్యాయానికి దిగజారగలిగిద్ది, అదే ఆడదాని చేతిలో నువ్వు చత్తవు, నీ చేతిలో చచ్చిద్ది కూడా తెలియకోకుండా పోద్ది. స్వార్థంతో కూడిన బంధాలు మోసానికి అన్యాయానికి అలవాటు పడ్డ కాలంలో మనం ఉన్నప్పుడు ఎవరి తల్లో ఎవరి తండ్రో
మంచి చెప్పినా చెడులాగా భావించి ప్రాణాలు తీసే కూతుర్లు కొడుకులు ఉన్న కాలాల్లో మనం ఉంటున్నామంటే ఫ్రెండ్స్, ఒక్కసారి గుర్తించండి. ఎప్పుడు ఎవరినైనా కానీ ఒక్కసారి తప్పు చేసిన వాడు, అది ఎలాంటి తప్పు చేసినా కానీ, ఆడదానికి అన్యాయం చేసిన వాడు కానీ, శరీరాలతో వాడుకున్నవాడిని కానీ, చంపినవాడిని కానీ ఫ్రెండ్స్, తిరిగి బయటికి రాకుండా జీవితకాల శిక్షలు అక్కడే వేయండి. ఎందుకంటే వాళ్ళు వచ్చి సమాజాన్ని పాడు చేయటం తప్ప నడిచి వాళ్ళు వచ్చి ఉద్ధరించేది ఏమీ కూడా లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకునండి. నీచుల మధ్యలో ఉన్నప్పుడు ఆయమన్నోళ్ళు కూడా పాడైపోతున్నారు. ఏముందిలే 10 రోజులు, ఒక 20 రోజులు, లేదా ఒక సంవత్సరం, ఒక 6 నెలలు జైలు శిక్ష అనుభవించవచ్చు, మరొక దాన్ని పాడు చేయొచ్చు, మరొకరిని చంపొచ్చు, మరొక కుటుంబానికి అన్యాయం చేయొచ్చు అనే స్వార్థ హృదయాలతో ఉన్న మనసులతో మనం కలిసి బ్రతికేటప్పుడు ఫ్రెండ్స్, ఒక్కసారి అర్థం చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, బై, థ్యాంక్ యూ.